రాష్ట్ర వ్యాప్త పటేల్ 3వ క్రికెట్ ప్రీమియర్ లీగ్ పటేల్ యూత్ ఫోర్స్ ఫౌండర్ తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం ఫర్ అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ ఆధ్వర్యంలో వేములవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండదేవయ్య హాజరయ్యి టాస్ వేసి క్రికెట్ మ్యాచ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త లక్ష్మణ్ పటేల్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని ఒక్కతాటిపైకి చేర్చడం కోసం ప్రతి సంవత్సరం క్రికెట్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 50 టీంలు నమోదు చేసుకున్నారని తెలిపారు. కావున యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గెలుపొందిన విజేతలకు 3వ రోజున బహుమతి ప్రదానం కప్పు అందిస్తున్నట్లు తెలిపారు. అయితే తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండదేవయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపు పటేల్ సోదరులను ఒక్కతాటిపైకి తేవడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని 33 జిల్లాల్లోని యువతి యువకులు స్పోర్ట్స్ లో రాణించాలని కోరారు. మున్నూరు కాపు సత్రంలో హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు తెలిపారు. పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించడం వల్ల యువతలో చైతన్యం వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొలాస నరేందర్, మారం కుమార్, కూరగాయల మల్లేశం, మరాఠీ సత్యయ్య తదితరులు పాల్గొన్నారు. మీకేమైనా చెప్తారా? మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం మరియు యూత్ ఫోర్స్ పటేల్స్ వారి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటు ఇదివరకు 2 సంవత్సరాలు కరీంనగర్లో నిర్వహించడం జరిగింది. ఇది 3వ సంవత్సరము వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఈ టోర్నమెంట్ ఈరోజు 9వ తారీఖు స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు దాదాపు దీనిలో ఒక 35 నుంచి 40 టీంలు జిల్లాల నుంచి పాల్గొంటున్నారు. మరి ఈరోజు రాయచూరును మానకొండూరు వాళ్ళు పాల్గొనడం జరిగింది. మరి టాస్ కూడా వేయడం జరిగింది. మరి ఈ 3 రోజులు జరిగే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి కూడా క్రికెట్ అభిమానులు, పటేల్స్, కుల బాంధవ్యులందరూ కూడా చాలా మంది కూడా ఈ టోర్నమెంట్ 3 రోజులు జరిగే దానిలో పాల్గొంటున్నారు. మరి 11వ తారీఖు రోజున లాస్ట్ ఫైనల్ ఉంటుంది కాబట్టి దానిలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా మంది ప్రజా ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వేములవాడ శాసనసభ్యులు రౌతవి పాల్ శ్రీనివాస్ గారు, మరి వి హనుమంతరావు గారు, ఇంకా గంగుల కమలాకర్ గారు, మాజీ మంత్రివర్యులు, కరీంనగర్ ఎమ్మెల్యే గారు, ఇంకా చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లా ప్రెసిడెంట్స్ అందరినీ కూడా ఇక్కడికి 11వ తారీఖు నాడు ఆహ్వానిస్తాము. మరియు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ బండి సంజయ్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. మరి ఇంకా దీనికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి వంగవేటి మోహనరంగ వారి కుమార్తె ఆశాకిరణ్ రంగా గారు వారు రావడం కూడా జరుగుతుంది. లాస్ట్ రోజున ఇక్కడ కాపు సోదరులు, మున్నూరు కాపు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని మరి ఈ దీనిలో పాల్గొనే మున్నూరు కాపు కుటుంబ సభ్యులు, యువకులందరూ, క్రికెట్ అభిమానులందరూ కూడా మేము వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని మరి ఈ కార్యక్రమాన్ని కూడా మేము మున్నూరు కాపు నిత్యాన సత్రము తరపున కూడా భోజన కార్యక్రమాలు కానీ ఇవన్నీ కానీ మా ట్రస్ట్ సభ్యుల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది.